హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్, హెల్పర్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలొస్తాయి, మార్కులు ఎన్ని, మార్కులు లెక్కింపు ఏ విధంగా ఉంటుంది, ఎంపిక కమిటీలో ఎవరుంటారు, ప్రభుత్వ స్కీముల మీద ఏ రకమైన ప్రశ్నలొస్తాయి, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జిల్లాల వారీగా వేకెన్సీ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఆసిఫాబాద్‌లో టీచర్లు 182, సహాయకులు 452, అట్లనే మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించిన ఇది వేకెన్సీ. ఇవి టీచర్స్, ఇదేమో హెల్పర్స్. వనపర్తి 47 టీచర్లు, 203 హెల్పర్స్. నాగర్ కర్నూల్ 162 టీచర్లు, 553 హెల్పర్స్ ఉన్నారు. ఇప్పుడు గైడ్‌లైన్స్ ఏమేమి ఉంటాయి? మన గైడ్‌లైన్స్ అంటే ఇది ఫ్రెండ్స్, ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్‌లో ఈ గైడ్‌లైన్స్ అనేవి ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటారో వాళ్ళు ఈ గైడ్‌లైన్స్‌ని ఫాలో అయ్యి సర్టిఫికేట్స్ అన్నీ రిలీజ్ చేసుకోండి. ముందుగా అర్హతలు చూసుకుంటే సదరు అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయి ఉండాలి. ఒకవేళ హెల్పర్ పోస్ట్‌కి ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే ఎస్ఎస్‌సి పాస్ అయిన వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు. వయసు అనేది అన్ని జిల్లాలకు, అన్ని పోస్టులకి 18-35 సంవత్సరాలు అనేది ఉండాలి. ఇట్లనే స్థానికత రెసిడెన్సీ చూసుకుంటే ఏ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్ ఉంటుందో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదే మున్సిపాలిటీలో అయితే ఒక వార్డుకు సంబంధించిన సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటో వార్డులో అంగన్వాడీ సెంటర్ ఉంటే ఒకటో వార్డుకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ లొకాలిటీస్ ఉంటాయి. ఆ లొకాలిటీస్‌లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.55%, బీసీలకు 27%, డిజబిలిటీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ అనేవి మీ అన్ని చదువుకు సంబంధించిన డాక్యుమెంట్స్ 2 సెట్లు జిరాక్స్ చేసి గెజిటెడ్ అధికారి చేత అటెస్ట్ చేయించాలి 2 సెట్ల మీద. అదేవిధంగా ఒక సెట్ మీద మీరే సెల్ఫ్‌గా అటెస్ట్ చేసుకోవాలి. అట్లనే ఒరిజినల్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఒకటి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్. అందులోనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కాస్ట్ సర్టిఫికేట్ అండ్ విద్యా అర్హత ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, ఎస్ఎస్‌సి అయితే ఎస్ఎస్‌సి. రెసిడెన్సీ సర్టిఫికేట్ లేటెస్ట్ తహసీల్దార్ చేత తీసుకోవాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్. వితంతు అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి అయినా, మున్సిపల్ నుంచి అయినా తీసుకోవాలి. అనాథ అయితే అనాథ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు. ఇవి ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడు మనకు సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? సెలక్షన్ కమిటీలో జిల్లా కలెక్టర్ ఉంటుంది, ఆర్డీఓ ఉంటాడు, డిఎంహెచ్ఓ, ఏడీఎం లేదా హెల్త్ ఆఫీసర్ ఉంటారు, డిడబ్ల్యూఓ, డబ్ల్యూసీడీ, ఎస్సీ మొత్తం 4 ఉంటారు ఫ్రెండ్స్. అదే గిరిజన ప్రాంతంలో అయితే ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కూడా అడిషనల్‌గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనము మార్కుల విషయానికి వస్తే మొత్తం 100 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మీకు ఎస్ఎస్‌సిలో గానీ, ఇంటర్‌లో గానీ వచ్చిన మార్కులకు 70 మార్కులు ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే దాన్ని ఎలా లెక్కిస్తారంటే మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. సపోజ్ మీకు ఇంటర్‌లో 85% మార్కులు వచ్చినాయి. ఎంతకు 100%. 85 డివైడెడ్ బై 100 ఇంటూ వెయిటేజ్ 70 కాబట్టి 70. 59.5 మార్కులు మీకొస్తాయి. అదే మీకు 60% మార్క్స్ వస్తే ఈ విధంగా ఉంటుంది. ఒక కాలిక్యులేటర్ తీసి చూపిస్తాను మీకు. సపోజ్ మీకు ఇంటర్‌లో 1000 మార్కులుంటాయి. 1000కి 900 మార్కులు వచ్చినాయనుకుంటే 900 ఇంటూ 70% వెయిటేజ్ కాబట్టి ఇంటూ 70 డివైడెడ్ బై 1000 మార్క్స్ అంటే మీకు 63 మార్కులు. అట్లనే ఎస్ఎస్‌సిలో మాక్సిమం మార్క్స్ 600 ఉంటాయి. 600కు మీకు వచ్చిన మార్కులు 590 అనుకుంటే 590 ఇంటూ 70% వెయిటేజ్ కాబట్టి 70 మాక్సిమం మార్క్స్ 600 కాబట్టి మీకు 70కి ఎన్ని వస్తాయంటే 68.83 మార్కులు అనేది వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత విడోలకి 5 మార్కులు, అనాథాలకు 10 మార్కులు కేటాయించడం జరిగింది. వికలాంగులకు 5 మార్కులు, ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం 100 మార్కులు. ఒకవేళ ఇద్దరికి సమానమైన మార్కులు వస్తే వయసులో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూకి 10 మార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. 10 మార్కులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఇంటర్వ్యూలో జనరల్‌గా ఈ రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిది మీ గురించి మీరు తెలియచేయడం. అంటే మీ పేరు, మీ భర్త లేదా తండ్రి పేరు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏ వార్డు, ఏ గ్రామ పంచాయతీలో నివసిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి నివసిస్తున్నారు, అట్లనే ఉద్యోగ బాధ్యతలు. టీచర్ అయితే టీచరు, హెల్పర్ అయితే హెల్పరు. వారు చేసే పనులు. ఉదాహరణకు చూసుకుంటే పిల్లల పోషకాహారం. కేంద్రంలో పిల్లలకు ఎలాంటి పౌష్టికాహారం లేదా సప్లిమెంట్స్ అందిస్తారు. అట్లనే గర్భిణీలు, బాలింతలైతే గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందుతాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. మహిళలు, పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. ఉదాహరణకు ఆరోగ్య లక్ష్మి అని, తల్లిపాల వారోత్సవాలని, తల్లిపాల దినోత్సవం, నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు ఇట్లా అన్నమాట. ఇట్లనే ఆరోగ్యం మరియు పరిశుభ్రత. టీకాలు. ఎన్ని రోజులకు టీకాలు ఏపిస్తారు? చిన్న పిల్లలకు స్వచ్ఛత, పరిశుభ్రత గురించి ఎలా నేర్పుతారు? పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించడానికి ఎంత కాలానికి ఒకసారి బరువు, ఎత్తు కొలుస్తారు? అట్లనే సమస్యలొస్తే సమన్వయంతోటి ఏ విధంగా పరిష్కరించుకుంటారు? అనే విషయాల మీద ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు హెల్పర్ బాధ్యతలు ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా శుభ్రత, పరిశుభ్రత. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రతిరోజు ఊడ్చి, తుడిచి శుభ్రంగా ఉంచడం. పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా చూడడం. తయారీ, ఫుడ్ తయారీ. వండటంలో, శుభ్రం చేయడంలో టీచర్‌కి సహాయం చేయడం. ఆహార పంపిణీ. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు క్రమశిక్షణతో పరిశుభ్రమైన పద్ధతిలో భోజనం వండించడం. ఆటలు, విద్యా కార్యక్రమాల సమయంలో పిల్లలను నియంత్రించడంలో మరియు వారిని పర్యవేక్షించడంలో టీచర్‌కు తోడ్పాటును అందించడం. ఇది ఫ్రెండ్స్ హెల్పర్‌కి సంబంధించింది. ఇప్పుడు టీచర్‌కి సంబంధించిందైతే టీచర్ బాధ్యతలు. 3-6 సంవత్సరాల పిల్లల శారీరక, మానసిక మరియు మేధో వికాసం కోసం ప్రతిరోజు అనధికారిక ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలను నిర్వహించడం. పౌష్టికాహారం, ఆరోగ్యం, అదనపు పోషకాహారాన్ని పంపిణీ చేయడం. 6 సంవత్సరాలలోపు పిల్లల బరువు క్రమబద్ధంగా వృద్ధి చార్టులో నమోదు చేస్తూ వారి యొక్క ఎదుగుదలను రికార్డు చేయడం. మాతృ సంరక్షణ. గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, రోగనిరోధక టీకాలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందేలా ఏఎన్ఎంలతో సమన్వయం చేసుకోవడం. ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సరైన పిల్లల పెంపకం, తల్లులకు అవగాహన కల్పించడం, ఇండ్లకు వెళ్ళడం, హోమ్ విజిట్ చేయడం, గ్రామ సమావేశాలు నిర్వహించడం, రికార్డుల నిర్వహణ, పిల్లల హాజరు, స్టాక్ ఎంతొచ్చింది, ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది మొదలగు విషయాలన్నిటిని అంగన్వాడీ టీచరు సంబంధిత రిజిస్టర్‌లో ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ జాబ్ చార్ట్ మీద కూడా మీకు ఇంటర్వ్యూలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మాతా శిశు వారోత్సవాలు. ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెంచడం. సొసైటీలో తల్లి, పిల్లల మరణాల రేటును తగ్గించి ఆరోగ్యవంతమైన తరాన్ని అందించడమే దీని యొక్క లక్ష్యం. ఎందుకు జరుపుతారంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తల్లులకు సరైన పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి జరుపుతారు. అట్లనే తల్లిపాల యొక్క ప్రాధాన్యతను గురించి వివరించడానికి ముర్రుపాలు ఇవ్వడం గంటలోపు, మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించడం పైన అవగాహన కోసం జరుపుతారు. పుట్టిన పిల్లలను ఇన్ఫెక్షన్ల నుండి ఎలా కాపాడుకోవాలి, వారికి ఎలాంటి సంరక్షణ అందించాలనే విషయాలను తెలుసుకోవడానికి, అట్లనే టీకాలు, ప్రభుత్వ పథకాలు, పిల్లలకు సకాలంలో వేయించాల్సిన టీకాలు, ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల గురించి తెలియజేయడానికి ఆ వారోత్సవాలు జరుపుతారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎప్పుడు జరుపుతారంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు జరుపుతారు. అదేవిధంగా జాతీయ నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు ప్రతి సంవత్సరము నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహిస్తారు.
అదేవిధంగా పోషణ్ మాసం న్యూట్రిషన్ డ్రైవ్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అంటే ఒక నెల పాటు గర్భిణీలు, పిల్లల పోషకాహారంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఇప్పుడు అదేవిధంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అసలు ఎప్పుడు జరుపుతారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు జరుపుతారు. మీకు ప్రశ్న ఏ విధంగా అడగొచ్చు అంటే తల్లిపాల వారోత్సవం ఎప్పుడు జరుపుతారు? అంటే మీకు సమాధానం ఇది. ఎందుకు జరుపుతారంటే పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించడం ఎంత ముఖ్యమో సమాజానికి తెలియజేయడం కోసం అని చెప్పాలి ఈ సమాధానం. ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న అడిగితే పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తానని చెప్పాలి. అట్లనే మొదటి 6 నెలల వరకు కేవలం బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని కూడా అవగాహన కల్పిస్తానని చెప్పాల్సి ఉంటుంది. ఇది వర్కింగ్ ఉమెన్ కూడా ఒకవేళ పనిచేసే తల్లిలు, ఉద్యోగం చేసే పిల్లలు కూడా ఆఫీసుల్లో కూడా పిల్లలకు పాలు పట్టేలా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో ఆ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ స్కీమ్ చూసుకుంటే పోషణ్ మాసం ఎప్పుడు జరుపుతారని అడగొచ్చు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అంటే ఎన్ని రోజులు జరుపుతారో అని కూడా అడగొచ్చు. 30 రోజులు అని చెప్పాల్సి. ఈ పోషణ్ మాసం ఉద్దేశం ఏంటి అని కూడా అడగొచ్చు. అప్పుడు మీరు గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు 5 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు నిర్మూలించడం కోసం అని చెప్పాలి సమాధానం. ఎలా నిర్వహిస్తారు అంటే అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు సీమంతాలు మరియు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పాలి. అట్లనే స్థానికంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు తీసుకోవడం వల్ల కలిగే లాభాలను కూడా పోషకాహార ప్రదర్శనల ద్వారా చూపిస్తామని చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కిషోర బాలికలకు ఐరన్ టాబ్లెట్స్ ప్రాధాన్యత గురించి కూడా వివరిస్తామని చెప్పాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే. ఇప్పుడు మూడో స్కీమ్ చూసుకుంటే జాతీయ నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు ఫ్రెండ్స్ ఎప్పుడు జరుపుతారని అడగొచ్చు. ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుంచి 21 మధ్యలో జరుపుతామని మీరు సమాధానం చెప్పాలి. దీని ఉద్దేశం ఏంటని కూడా అడగొచ్చు. పుట్టిన మొదటి 28 రోజుల లోపు ఉండే నవజాత శిశువులను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకుంటూ వారి మరణాల రేటును తగ్గించడం కోసం నిర్వహిస్తారని చెప్పాలి ఫ్రెండ్స్. ఎలా నిర్వహిస్తారు అని అడిగితే తక్కువ బరువుతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం కంగారు మదర్ కేర్ పద్ధతిని తల్లులకు వివరించడానికి చూపిస్తాం. ఎలా కంగారు మదర్ కేర్ చేయాలి అని చెప్పాలి ఫ్రెండ్స్. పుట్టిన పిల్లలకు చలి తగలకుండా వెచ్చగా ఉంచటం, గది పరిశుభ్రత పాటించటం అవగాహన కల్పిస్తామని చెప్పాలి ఫ్రెండ్స్. ఇవి వివిధ స్కీమ్స్కి సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము అన్ని వివరాలు చాలా వివరంగా మీకు అందరికీ తెలపడం జరిగింది. కావున తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్. జై హింద్.